ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఎప్పుడు వచ్చినాడు? ఎప్పుడు వచ్చినాడు మీరు? ఇప్పుడు వచ్చినారా? టిఫిన్ ఏమైనా చేసినారా చేయలేదా? టిఫిన్ తిన్నారా? టిఫిన్ తిన్నారా? టిఫిన్ ఏమైనా తిన్నారా? తిన్నారా? తినలేదా? తింటారా? ఏం తింటారు? ఏం తింటారో చెప్పండి, తీసుకొని వస్తా. ఏం తింటారో చెప్పండి, తీసుకొని వస్తా. దోశ. పూరి వద్దా? పూరి పూరి వద్దా? పూరి 1 ప్లేట్ తీసుకొని వస్తా. పూరి. సరే కూర్చోండి, తీసుకొని వస్తా. సరే సరే, ఇక్కడ కూర్చోండి, తీసుకొని వచ్చి ఇస్తా. లేకుంటే మీరు అక్కడ కూర్చోండి, అది అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చోండి, అక్కడ. అక్కడ కూర్చోండి, మీరు తీసుకొని వచ్చి ఇస్తా అండి. సరే పోయిస్తాండి. అన్నా 1 ప్లేట్ పూరి పార్సల్ 4 వేయండి. ఫోర్ వేయండి అన్న. 4 ప్లాస్టిక్ కవర్ లేదా? సరే సరే లెక్కలు తేడా పెడతాను. సరే సరే. పూరి ఉన్నాయి. ఇప్పుడే తింటారా? ఇప్పుడే తింటారా? తినండి. తీసేయాలా? నాకు ఇచ్చావా? టౌనేనా బాబు? టౌనేనా? లేదు లేదు, కలకత్తా. ఈ ఊరు కాదు, ఈ ఊరు కాదు, కలకత్తా. కలకత్తా? ఒక్క నిమిషం చెప్తా, ఉండండి సార్. ఇక్కడ వచ్చి మ్యాక్సిమం 13 సంవత్సరం అయింది. కృష్ణపురం ఫస్ట్ రోడ్. తినండి. పూరి వేసినాయి, దానిలో కర్రీ ఉన్నాయి లోపలికి. వర్క్ అది మగ్గం వర్క్ చేస్తా. లేడీస్కి అయితే బ్లౌజ్ ఉందా, బ్లౌజ్ మీద వర్క్ చేస్తా. చీరకి డిజైన్. ఇంతకుముందు కూడా 2-3 రోజులు ఇచ్చిపోతాను చూసింటాను బాటలు. నేను ఇక్కడే ముస్లిమ్స్ లేదు ఎలా ఇడ్లీ ఇచ్చిపోయింది ముస్లిం. రోజు ఇడ్లీ వేసిన, ఇడ్లీ తినను అని అంటే ఆ రోజు తిన్నారు ఇడ్లీ. ఇక్కడ తినలే, తినలేదు. వారేజ్ పోతుంటే అక్కడ ఎవరికైనా ఎక్కువ తినే ఉంటారు. తినండి అండి. ఇదే కర్రీ, ఇదే కర్రీ. ఇది హెల్పింగ్ వీడియో. అక్కడ కర్రీ ఉన్నాయి చూడండి, ఇది కర్రీ ఉన్నాయి లోపలికి. ఇది తినండి. రాత్రికలు ఎక్కడ ఉంటారు మీరు? బస్ స్టాండ్లో ఉంటారా? ఏంటికి బాబు లేడా? బాబు ఫ్యామిలీలో ఎవరు లేడా? చలికాలం అనేది కొత్త బెడ్షీట్ అందుకే నిన్న కూడా వచ్చే డబ్బులు వేసినారు. ఇంకా ముందు ఇడ్లీ సాంబార్ చాలా కూడా వేసినారు.
డబ్బులు ఆహా. వేరే వాళ్ళకి ఇస్తారా? సరే సరే. మనకి మేము లేదు. ఆహా. ఏమైనా తినడానికి ఇవ్వాలి అది. ఇదో అన్నీ షాప్ ఇక్కడ ఈ షాప్. ఎప్పుడు టీ వస్తా కానీ ఏదైనా చలిగా తట్టుకోవాలని కలుపుకుంటారు. అప్పుడు బెడ్షీట్ సరే సరే బాగా చేస్తున్నారు. తినండి, వేరే వాళ్ళకి ఇస్తారు అది. ఏమో డబ్బులు వేరే తీసుకున్నాను. అట్లానా? డబ్బులు ఎవరికి ఇస్తారు మీరు? డబ్బులు ఎవరికి ఇస్తారు? డబ్బులు ఎవరికి ఇస్తారా మీరు? చాలా మంది ఇస్తారు, మీరు ఎవరికి ఇస్తారు డబ్బులు? ఇస్తారు ఎవరికి? ఇట్లా మంచికి కొంతమంది వ్యాపారం కూడా చేస్తారు. అదే आंटी तिनंडी आंटी तिनंडी। তো বন্ধুরা এই ঠাকুমার ভিডিও এর আগেও বানিয়েছিলাম, তো দেখতে পাচ্ছেন আজকেও ফের এসেছি, খাবার কিনে দিয়েছি। তো পাশ থেকে লোকরা বলছে মানে ঠাকুমার কেউ নেই, আর এই ঠাকুমাকে নিয়ে মানে অন্যজনকে বসে দিয়ে গিয়ে মানে পয়সাগুলোকে নিয়ে নেয়, মানে ভিক্ষা করে। তো ওই জন্য আমাকে বলছে বলে পয়সা না দিয়ে খাবার কিনে দিয়ে যায়। ঠাকুমার ঘর দর নেই, বাস স্ট্যান্ডেই থাকে। পরিস্থিতি কীরকম দেখতে পাচ্ছেন। তো পাশ থেকেই যে আঙ্কেলটা রয়েছে সেও বলছে আমরাও মাঝে মাঝে খাবার কিনে দিই, শীতের বেডশিট কিনে দিই। লোকটা দাঁড়িয়ে রয়েছে বলছে বেডশিট কিনে দিয়েছে শীতকালে, আর আমি তো মাঝে মধ্যে এসে খাবার কিনে দিচ্ছি। মানে এত বয়স হয়ে গেছে, তাকে নিয়েও লোক বিজনেস করছে। দেখুন, তার পয়সাটা নিয়ে গিয়ে নিজেরা খাচ্ছে। లోపలికి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి చట్నీ, ఇది చట్నీ ఉన్నాయి, కర్రీ ఉన్నాయి। తినండి। এত বয়স হয়ে গেছে, কেনাকেও নিয়ে এইরকম করছে। মানে বসে দিকে যা পয়সা ভিক্ষা পাবে সেইগুলোকে নিয়ে নিজেরা খাবে। কী অবস্থা! মানে এর আগে আমি জানতে চাইছি ছেলে ফুলে কেউ আছে কি, তো ওই লোকটাকে জিজ্ঞেস করলাম, সে বলছে এত ডিটেলস আমরা জানি না। তো একজন মোটামুটি এসে পয়সা মোটামুটি নিয়ে যায় আর কি, তাকে যত্ন করে না রেখে তার পয়সা নিয়ে নিজেরা খাচ্ছে। কী অবস্থা দেখতে পাচ্ছি। తినండి। తినండి। তো এটা দেখতে পাচ্ছেন, এটা পুরো বাস স্ট্যান্ডের এরিয়া। ওই দিকটা হচ্ছে বাস স্ট্যান্ড, আর আমরা বাস স্ট্যান্ডের পিছনে আছে। আর এইখানটা বসে বসে মনে ঠাকুমা ভিক্ষা করে, দেখতে পাচ্ছেন। এই নোংরা জায়গা রাত্রির হলেই বাস স্ট্যান্ডের ভিতরে গিয়ে শুয়ে পড়ে। আমি খাবার কিনে দিয়েছি, মোটামুটি খাচ্ছে বসে। తినండి అండి, ఇంకా రెండు ఉన్నాయి తినండి, ఇంకా రెండు ఉన్నాయి తినండి। এত বয়স হয়ে গেছে, নাচে নিয়েও বিজনেস। কী অবস্থা! কী ধরনের মানুষ! একটা বয়স্ক মানুষের ভিক্ষা করা পয়সা নিয়ে গিয়ে নিজেরা খাবে। মানে মানুষ মানে কী বলবো, বলার কোনো ভাষা নেই যে এইরকম বয়স্ক মানুষের পয়সা নিয়ে মানুষ খায়। মানে খেতেও লজ্জা লাগবে যে এইসব বয়স্ক মানুষের ভিক্ষা করা পয়সায়, দেখুন ভালোভাবে চোখে দেখতে পায় না, শুনতে পায় না, এনার পয়সা নিয়ে লোক খাচ্ছে। কী অবস্থা! তো বন্ধুরা, আমার সামর্থ্য অনুযায়ী যতটা হয় ততটাই তো আমি করি, আপনারা ভালোভাবে জানেন। আর এই ভিডিও সম্বন্ধে কিছু যদি আপনাদের জানানো থাকলে অবশ্যই কমেন্ট করে জানাবেন। আমার ভিডিও ভালো লাগলে লাইক কমেন্ট শেয়ার করবেন, চ্যানেলটি নতুন হলে সাবস্ক্রাইব করে রেখে দেবেন নেক্সট ভিডিও দেখার জন্য। তো পাশ থেকেও যে আঙ্কেলগুলো রয়েছে তারা বলছে পয়সা কোনো দিন দেবে না, কেন পয়সা দিলেই অন্যজনকে দিয়ে দেবো, বলছে খাবার কিনে দিয়ে যায়। বলছে আমরাও পয়সা দিই না, কেন খাবার কিনে দিই, খাবার কিনে দিলে তবু পেটে খেতে পারবে। 4টে পুরি কিনে এনে দিয়েছি, তাও খেতে পারছে না। দেখুন বাস আসছে, এটা হচ্ছে বাস স্ট্যান্ড। এদিক দিয়ে ঢুকছে, ওদিক দিয়ে বেরিয়েছে। আর এই বাস স্ট্যান্ডের ভিতরেই মানে শুয়ে থাকে ঠাকুর।
তো বন্ধুরা আমি ভিডিও এখানেই শেষ করবো। আপনাদের যদি কিছু জানানোর থাকে ভিডিও সম্বন্ধে অবশ্যই কমেন্ট করে জানাবেন। যেসব বয়স্ক মানুষদের পয়সা নিয়ে যারা খাচ্ছে তাদের সম্বন্ধে কিছু জানানোর থাকলে অবশ্যই কমেন্ট করে জানাবেন। তো বন্ধুরা ভিডিও এখানেই শেষ করছি, আজকের মতন এখানেই শেষ হচ্ছে বন্ধুরা। ফের দেখা হবে কোনো পরের ভিডিওতে।